ఏమ్మా ఈ పొద్దు సండే కదా ఏమే స్పెషల్ ఏం లేదా ఏమే చికెన్ బిర్యానీనా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా ఇంట్లో బిర్యానీ అయితే చేస్తున్నాము కాబట్టి ఒక అర్ధ కేజీ బియ్యం అయితే తీసుకున్నాం అన్నమాట. మనము అంతా రెడీ చేసుకో ముందరే బియ్యం అయితే నానబెట్టేద్దాము, అప్పుడు బిర్యానీ అయితే బాగుంటుంది. కాబట్టి ఇప్పుడైతే నేను బియ్యం అయితే నానబెట్టేస్తాను ఫ్రెండ్స్. బిర్యానీ లవర్స్, ఈ పొద్దు మా ఇంట్లో చికెన్ బిర్యానీ. ఈఎంఏ వంట మాస్టర్ ఏం చేస్తుందో చూద్దాం. ఫ్రెండ్స్, మా ఇంట్లో అయితే ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే బిర్యానీ అయితే చేస్తున్నాము. ఆయన అనుకోలేదు బిర్యానీ చేస్తామని చెప్పేసి, కావాలని అడిగాము కాబట్టి చేస్తున్నాము. బిర్యానీ అయితే ఇంట్లో ఏం ఐటమ్స్ ఉందో దాన్ని వేసేస్తున్నాం ఫ్రెండ్స్. అయినా తక్కువ ఐటమ్స్ ఫ్రెండ్స్. కొంతమంది బిర్యానీకి అది కావాలా ఇది కావాలా అని చెప్పేసి చేసేది, అయినా మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే బిర్యానీ ఎలా చేసేది అని చెప్పేసి ఈ ఒక వీడియోలో చూపిస్తాను. అయినా అందరూ చేయొచ్చు ఫ్రెండ్స్, ఈ ఆరంగా బిర్యానీ అయితే చూపిస్తాను. ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ కరదాకా. ఫ్రెండ్స్, బిర్యానీకి అదే ఐటమ్స్ కావాలా ఇదే ఐటమ్స్ కావాలని చెప్పేసి కొంతమంది చేసేలో చాలా ఖర్చు చేస్తారు. కొంతమందికి చేయాలని ఇష్టం ఉంటుంది, అయినా ఐటమ్స్ చాలా అవుతుంది అని చెప్పేసి కొంతమంది చేసేది. ఫ్రెండ్స్, నిజంగానే మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే బిర్యానీ ఆరంగా చేసుకోవచ్చు తక్కువ ధరలో. కాబట్టి అందరూ ఈ యొక్క వీడియోని చూడండి. ఎవరెవరు తక్కువ ధరలో బిర్యానీ చేయాలనే వాళ్ళంతా ఈ వీడియోని కడదాకా చూడండి. మన ఇంట్లో ఉండే ఐటమ్స్ వేసి బిర్యానీ ఎలా చేసేది అని చెప్పేసి చూపిస్తాను. మన ఛానల్కి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఒక్క వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. పల్లెటూరు జనాలు అయితే బిర్యానీ చేయాలా తినాలని చెప్పేసి చాలా ఆశగా ఉంటారు, అయినా వాళ్ళకి తెలియదు ఇంట్లో ఉండే ఐటమ్స్ వేసుకొని ఆరంగా చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళైతే చాలా కాస్ట్ ఖర్చు అవుతుంది అని చెప్పేసి కొంతమంది చేయకుండానే ఉండిపోతారు బిర్యానీ. అలాంటి వాళ్ళకి ఈ ఒక్క వీడియో అయితే యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇంట్లో కొత్తిమీర, పుదీనా, టమాటో, ఎర్రగడ్డ ఇవంతా ఇంట్లో మామూలుగానే ఉంటుంది కదండి, నిమ్మకాయ ఇదంతా. దీంతోనే ఆరంగా బిర్యానీ అయితే చేయొచ్చు, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఎరగడ్డలకు వస్తా ఉంటే కళ్ళ నీళ్ళు వస్తుంది. ఏడ్చినప్పుడు కూడా కన్నీళ్ళు ఇంత వేస్ట్ అయ్యారు, కన్నీళ్ళు అంతా వేస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఏడ్స్తే అన్న కళ్ళ నీళ్ళు వచ్చాడు. బిర్యానీకి ఏమేమి ఐటమ్స్ తీసుకున్నానని చెప్పేసి ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి, చెక్క, లవంగం అయితే తీసుకొని ఒక 4, అలాగే ఒక 3 ఏలగుడ్లు, అలాగే చూడండి టమాటా అయితే మిక్సీకి అయితే వేసుకొనిచ్చినాము, అలాగే కొత్తిమీర, పుదీనా, ఇంకా నాన్ పెట్టిండే బియ్యము, ఈడైతే చూడండి అల్లం చుంటి పేస్టు, మిరపకాయలు, నిమ్మకాయ, ఎర్రగడ్డలు, అలాగే పెరుగు ప్యాకెట్ ఒకటి. ఇంతే ఫ్రెండ్స్, బిర్యానీకి అయితే తీసుకుంటే సింపుల్గా అయితే చేసుకోవచ్చు. లాస్ట్లో అయితే ఉప్పు, మిరపొడి ఇదంతా మామూలుగా వేసేది కదండి. మేమైతే మిరపకాయలు ఇదంతా కమ్మిగానే తీసుకున్నాం, ఎందుకంటే మా ఇంట్లో కారం ఎక్కువ తినరు. కారం ఎక్కువ తినే వాళ్ళైతే మిరపకాయలు కూడా యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం ఫ్రెండ్స్. అది లాస్ట్లో మీరు వేస్తే వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే బిర్యానీ అయితే స్టార్ట్ చేయలేదండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే పాత్ర అయితే పెట్టుకుంటాను. మా ఇంట్లో పాత్ర చూడండి పెట్టలేదు బిర్యానీ అయితే, ఎందుకంటే కలిపిపోయినట్టంతా బాగుంటుంది అని చెప్పేసి ఇంత విశ్రామంగా ఉండే పాత్ర అయితే పెట్టుకున్నాము. ఫ్రెండ్స్, బేస్ అయితే ఉడికేది అనమాట. నూనె అయితే పోసుకున్నాము ఇప్పుడు. ఫ్రెండ్స్, బాగా నూనె ఉడికిన తక్షణ చెక్క, లవంగం ఇదంతా వేసుకున్నాము. ఇప్పుడైతే ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే వేసుకున్నాము చెక్క, లవంగం ఎలా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే ఎర్రగడ్డలు అయితే వేస్తున్నాము. ఫ్రెండ్స్, ఎర్రగడ్డలు అయితే బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇచ్చేసుకున్నాము, అంటే అప్పుడు లోపు వల్ల పెద్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఎర్రగడ్డలు పేస్ట్ అయితే వేసుకున్నాము.
పేస్ట్ అయితే వేసుకున్నాము కదా, బాగా రోస్ట్ కావాలి ఇప్పుడైతే ఇది. ఇప్పుడైతే మిరపకాయలు వేస్తున్నాను. ఫ్రెండ్స్ టమాటా అయితే మిక్సీకి వేసి పెట్టుకున్నాము కదా, అదైతే పోస్తున్నాను. బాగా రోస్ట్ కావాలా, హీట్లో బాగా మగలాలి అది, అప్పుడే బాగుండేది. లేకపోతే టమాటో కూడా పచ్చి పచ్చిగా స్మెల్ వస్తుంది. కాబట్టి దాన్ని బాగా రోస్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కాస్త పసుపు వేసుకున్నాము. ఫ్రెండ్స్ అట్లే కొంచెం మెంతులు వేసుకున్నాము. నిమ్మకాయలో ఇట్లయితే తీసేసి వేసుకున్నాము. నిమ్మకాయ రసం అయితే పుదీనా కొత్తిమీర అయితే వేద్దాము. హాఫ్ కిలో అయితే చికెన్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే ఫస్ట్ టైం కదండి చేసేది, చూద్దాం ఎలా వస్తుందో అని చెప్పేసి ఇంకొకసారి అయితే కొంచెం చాలా తీసుకొని చేద్దాము. ఇప్పుడైతే చికెన్ అయితే వేస్తాము ఫ్రెండ్స్. రోస్ట్ అయిందనమాట. ఇప్పుడైతే బియ్యం వేసుకున్నాము, నీరు పోసుకున్నాము. బియ్యం చూసి బియ్యం అయితే వేసుకున్నాము. బియ్యం బాగా ఉడుకున్నాం. ఫ్రెండ్స్ బిర్యానీ అయితే మనము 2 టైప్స్ గా చేయొచ్చు. ఒకటి ఏంటంటే ఇలా అన్నము చికెన్ అంటే ఒకేసారి చేసేస్తుంది. ఇంకోటి ఏమంటే బగారా వేసుకొని చికెన్ సెపరేట్ గా చేసుకొని అన్నం సెపరేట్ గా ఉడకపెట్టుకొని రెండు మిక్స్ అయ్యేది దమ్ బిర్యానీ తయారు చేస్తారు కదా, అలా అదైతే మా నాన్న బాగా చేస్తుంది. మా నాన్నతో ఒకసారి చేసి మీకైతే వీడియోలో చూపిస్తాను ఎలా చేసింది అని చెప్పేసి ఆ వీడియో కూడా.
ఫ్రెండ్స్ ఇలాగే ఇంట్లో ఉండే ఐటమ్స్ వేసి నిజంగా చాలా ఈజీగా బిర్యానీ అయితే చేసుకోవచ్చు. కొంతమంది చేసుకునేది ఎందుకంటే వాళ్ళకి తెలిసిండేది చాలా ఐటమ్లు కావాలేమో అని చెప్పేసి కొంతమంది చేసిండేది ఇంట్లో. కాబట్టి మన ఇంట్లో ఉండే ఐటమ్స్ వేసి ఆరాంగా చేసుకోవచ్చు కదా బిర్యానీ. అలాంటి వాళ్ళు నా ఈ ఒక్క వీడియో చూడండి, అర్థమవుతుంది. ఫ్రెండ్స్ బిర్యానీ అయితే బాగా ఉడుకుతుంది. నీళ్ళు అయితే బాగా పీల్చుకున్నాక దమ్కి అయితే వేసుకున్నాము. ఫ్రెండ్స్ ఇప్పుడు దమ్కి అయితే రెడీ అయింది. ఇప్పుడైతే ప్లేట్ మూసి పెట్టేద్దాం, ఎక్కడ గాలి పోతున్నా. స్లో మోషన్ అయితే పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ దీనిపైన గాలి పోకుండా బారంలో ఏమైనా పెట్టేద్దాము. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఇంకా 10 నిమిషాలు వరకు ఇడిస్తే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ దమ్ అయితే అయింది. ఇప్పుడైతే చూద్దాం బిర్యానీ ఎలా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ బిర్యానీ ఎంత బాగా వచ్చిందో. మేమైతే ఫుడ్ కలర్ అయితే వేయలేదు, అట్లాగే చేసింది ఫుడ్ కలర్ కూడా. చూడండి ఫ్రెండ్స్ అన్నం ఎంత బాగుందో. కరెంట్ అయితే లేదు, కరెంట్ అయితే వెళ్ళేసింది, దానికి కూడా కనబడుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. ఇట్లా ఇంట్లోనే సింపుల్ గానే చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ వేయకుండా న్యాచురల్గా చేసిండేది. ఫ్రెండ్స్ ఫుడ్ కలర్ వేయకుండా న్యాచురల్గానే చేసినది. చూడండి ఎంత బాగుందో. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నా తమ్మునికి అయితే వేయిస్తాను. టైం అయితే చాలా అయింది, మనకు ఆకలి అవుతుందంటే, కాబట్టి వేయిస్తాను. అడిగిద్దాం ఉండండి ఫ్రెండ్స్ టేస్ట్ ఎలా ఉంటుంది అని. కరెంట్ శుద్రమే చెప్పు ఏమి.